హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీకర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో గుమగుమలాడే గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పల్లీలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, చిన్న అనాస పువ్వు, అలాగే కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు తీసుకొని టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి టమాటాలు వేసుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వంకాయల్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా గుత్తుగా ఉండేలాగా కట్ చేసి సాల్ట్, పసుపు వేసిన వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసిన మసాలా దినుసులు, అలాగే ఆనియన్స్, టమాటోస్ ఫ్రై చేసాం కదా అవి కూడా వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసీకి సరిపడా కారం, రుచి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు వేసి మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసిన వంకాయల్లో ఈ మసాలా ముద్ద ఈ విధంగా పెట్టి వంకాయలు పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన మసాలా ముద్దను కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మసాలా పెట్టిన వంకాయలు ఆయిల్లో వేసి మూత పెట్టి వంకాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా ముద్ద కూడా వేసి ఈ మసాలా ముద్ద కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే ముగ్గుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.